ఆహా! ఆహా! ఆ! ఆహాహా! 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 నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు. నేనే నువ్వు నువ్వే నేను, నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు. నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు. నేనే నువ్వు నువ్వే నేను, నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు. తీగల్లో నువ్వు నేనే అల్లుకునేది, పువ్వుల్లో నువ్వు నేనే మురిసి విరిసేది. తీగల్లో నువ్వు నేనే అల్లుకునేది, పువ్వుల్లో నువ్వు నేనే మురిసి విరిసేది. తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేది, తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేది. తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేది, తీపిని ఇచ్చేది. నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు. నేనే నువ్వు నువ్వే నేను, నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు. నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిది, నువ్వు లేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిది. సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము, జీవితాన నువ్వు నేనై కలిశామీ దినము. నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు. నేనే నువ్వు నువ్వే నేను, నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు. కొండల్లే నువ్వున్నావు నాకు అండగా, మంచల్లే నువ్వున్నావు నాకు నిండుగా. కొండల్లే నువ్వున్నావు నాకు అండగా, మంచల్లే నువ్వున్నావు నాకు నిండుగా. ఎన్ని జన్మలైనా ఉందాము తోడు నీడగా, ఎన్ని జన్మలైనా ఉందాము తోడు నీడగా. నిన్న నేడు రేపేలేని ప్రేమ జంటగా, ప్రేమ జంటగా. నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు. నీవు నేనే నువ్వు నువ్వే నేను, నేను నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు. ఆత్రేయ గారి ఆత్మావలోకనమే ఆయన సినీ సాహిత్యం. నిజ జీవితంలో ఎదురైన అనుభవాల సారం మధురమైన గీతాలలో పొందుపరిచారు ఆత్మసాక్షిగా ఆయన రాసిన పాటలలో. జీవన సాగర మదనంలో బయటపడిన నగ్న సత్యాలు వైవిధ్యభరితమైన పాటల రూపంలో మలచబడ్డాయి. అత్యంత ఉన్నత శ్రేణి సాహిత్యం ఆయనది.
ఎందుకంటే మనసును హృదయాన్ని తాకే మధురానుభూతుల మంజుల వాగ్విలాసాలు ఆయన పాటలన్నీ. కాబట్టి కొన్ని ఉదాహరణలు చూస్తే, కనుచూపు లేని తన సహధర్మచారిణికి భర్త హంపి శిల్పాలను చూపిస్తూ ఆత్మీయంగా ఇలా పాడతాడు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒక సినిమాలో కథానాయకుని జీవన ప్రయాణంలో ఆయన వేసిన ప్రతి అడుగును తీసుకొని తీక్షణ వీక్షణంతో పరీక్షించి అసూయపడి అకారణ ద్వేషాన్ని పెంచుకున్న లోకం గురించి పాడిన పాట తత్వాన్ని, తర్కాన్ని అందులో దాచుకుంది. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను నవ్వాను, లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. ప్రేమ గీతాలలో మనసు కవి ఆత్రేయ గారి మార్కు ఈ పాటలో మనకు కనిపిస్తుంది. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి. అభిమానం, గౌరవంతో ఒక మహిళ కష్టాలలో ఉంటే ఆ హీరో ఆలాపించినటువంటి గీతం ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. మూగ మనసులు, కోహినూరు వజ్రం అది. భావోద్వేగాలను పండించే ఈ పాటలను రాయడం ద్వారా ఆత్రేయ గారు తన హృదయ భారాన్ని తగ్గించుకునేవారట. పాటల మధురిమలో సేదతీరేవారు. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచింది సాగిపోయే దాగిపోయే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచింది సాగిపోయే దాగిపోయే. పొందుగోరు చిన్నవాని తొందరేమో మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదాయే. పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో, పైట కొంగు కులికింది ఎవరి కోసమో ఎవరి కోసమో, నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చెమరుచు నీ మేను తెలిపేలే. ఓ పొందుగోరు చిన్నవాని తొందరేమో మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదాయే. కొంటె చూపు రమ్మంది ఎందుకోసమో ఎందుకోసమో, కన్నె మనసు కాదంది ఎందుకోసమో ఎందుకోసమో,
సరి అయిన సమయం రాలేదులే, సరి అయిన సమయం రాలేదులే, మనువైన తొలిరేయి మనదిలే. ఓ ఆ ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చింది సాగిపోయే, దాగిపోయే. ఎన్నాళ్ళు మనకి దూరాలు, ఈనాడు తీరుని విరహాలు. కాదన్నవారు అవునన్న నాడు కౌగిల్ల కరిగేది నిజములే. దాశరథి గారు నా దృష్టిలో అపూర్వమైన విప్లవ కవీంద్రుడు. నిజంగా ఆయన ఒక విప్లవకారుడే కాకుండా సాహిత్య యోధుడు కూడా. దాశరథి కృష్ణమాచార్య గారు తన రచనలలో అందమైన నిర్మాణం, అపురూపమైన వాత్సల్యం, యథార్థ అభిప్రాయాలను సహజత్వంతో పలికించేటువంటి ఒక గొప్ప ఆర్ట్ అతనిలో ఉంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అని నినదించేటువంటి దాశరథి గారు సమకాలీన సమాజపు కవులల్లో ఒక మణిపూస, నో డౌట్. దేవుడిని కూడా ప్రశ్నించే గీతం భావగర్భితంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. తనువు నలుపు కానీ మనస్సు మాత్రం మల్లెపువ్వు తెలుపు. కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను